నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఇటీవలి కాలంలో రామోజీరావు గారు తెలుగు జాతి ముద్దుబిడ్డ, మీడియా మొగల్ ఆయన నిర్యాణం చెందడం జరిగింది. వారి నివాళిగా ఓ వీడియో చేయాలనే ఉద్దేశంతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ లోకంలో ఎంతోమంది పుడుతుంటారు, కాలానికి వెళ్ళిపోతుంటారు. ఒక సమయంలో గొప్పవాళ్ళుగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ మెమరీస్ ఉంటాయి. రామోజీరావు గారి విషయం వస్తే అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించి పత్రిక ద్వారా అక్షరాలే ఆయుధంగా ఆయన ఎదిగిన మహానుభావుడు. అలాగే ఆయన ఇంకో కోణంలో చూస్తే ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. ఒక సంస్థని నడపడం, ఆటుపోట్లు తట్టుకోవడం, తన సిబ్బందిని కాపాడుకోవటం, సంస్థని లాభాల బాటలో పట్టించడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇది చాలా చాలా టఫెస్ట్ జాబ్. మీరు గమనించండి, గవర్నమెంట్ డబ్బులు కాదు, ఏదో ప్రజల మీద పన్నులు వేసి దాన్ని ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి. సొంత డబ్బులు ఏదైనా తేడాపాడా వస్తే తన పరువు, ప్రతిష్ట, ఆర్థికమైన ఇబ్బందులు ఇలాంటివన్నింటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన ఎన్నో సంస్థలను స్థాపించారు, చాలా సంస్థలను విజయతీరాలను నడిపించాడు. ఆయన సంస్థల్లో ఉండే ప్రధానమైన అంశం ఏంటంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం, ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండటం. అలాంటి సంస్థల్ని ఆయన నడిపాడు. చివరిదాకా కూడా ప్రజలతోనే ఉన్నారు. చివరికి వారి శకం ముగిసింది. ఎందరో మహానుభావులు, అందులో రామోజీరావు గారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళని చెప్పుకోదగ్గ చాలా ముఖ్యమైన వ్యక్తి. రామోజీరావు గారి జీవితాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి, మనం ఏ విలువలకు కట్టుబడాలి, వీటిని మనం నేర్చుకోవాలి. రామోజీరావు గారి క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కఠోర పరిశ్రమ, వాటి వల్లనే ఆయనకి ఈ స్థాయి వచ్చింది. కాబట్టి వాటిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా రామోజీరావు గారిలో కూడా పొరపాటు మీరు గమనించి ఉంటే దాన్ని వదిలేసి మన జీవితానికి వారిని ఎలా అన్వయం చేసుకోవాలో చూసుకోవడం ఇంపార్టెంట్ విషయం. రామోజీరావు గారు తెలుగు భాషా ప్రేమికులు. తన యొక్క జీవితాంతం కూడా తెలుగు భాష యొక్క ఔన్నత్యం కోసం, గొప్పతనం కోసం పాటుపడిన కొద్దిమంది వ్యక్తుల్లో ఆయన ఒకడు. కాబట్టి మనం కూడా మన భాషని వారిని ఆదర్శంగా తీసుకొని మన భాషని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవటం, అమ్మ తర్వాత అమ్మ లాంటి భాషను కాపాడుకోవటం మనకు శోభనిస్తుంది. రామోజీరావు గారు చేసిన అనేక మంచి పనుల్లో తెలుగు భాష కోసం వారు కృషి చేయటం కూడా నన్ను చాలా చాలా ఆకర్షించింది. రామోజీరావు గారి లాంటి గొప్ప వ్యక్తుల జీవన విధానాన్ని మన జీవన విధానంగా మలుచుకుంటే ఆనందంగా గడపగలుగుతాం. మీకు తెలిసిన ఎవరికైనా చరిత్రలో తన సమాధి తానే కట్టించుకోవాలని, దాన్ని వెళ్ళి పర్యవేక్షించుకోవాలని, ఆసుపత్రికి వెళ్లే ముందు కూడా అక్కడికి వచ్చిన అతిథుల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలా దహన సంస్కారాలు జరపాలని ఆ గుండె ధైర్యం ఎవరికి ఉంటుంది? రామోజీరావు గారు మహనీయులు. వారి యొక్క మృతికి ఒక చిన్న నివాళి అర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.